అందరికీ హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 17. ఇంతకు ముందు వీడియోలో ఋషభుడి జననం గురించి తెలుసుకున్నాం. ఋషభుడు యోగేశ్వరుడై జనాలని రక్షిస్తూ వచ్చాడు. తన వల్ల రాజ్యమంతా సుఖంగా ఉంది. ఇంద్రుడు అహంకారముతో వర్షాలు కురిపించడం ఆపేశాడు. తర్వాత ఋషభుడు ఇంద్రునికి ఎలా బుద్ధి చెప్పాడో కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్ లోనే చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఋషభుడి యొక్క కథ ఏంటి అనేది వివరించుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ ఎపిసోడ్ ని కూడా కొంతవరకు కవర్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో దాని లింక్ కూడా కామెంట్ సెక్షన్ లో అందిస్తాను. ఇక వీడియో స్టార్ట్ అవ్వక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. అది మాకు ఎంతో బూస్ట్ అనేది అందిస్తుంది. జయంతి గర్భం ధరించి 100 మంది కుమారులకి జన్మనిచ్చింది. పిల్లలు పుట్టగానే వారందరినీ ఋషభునికి అప్పగించి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయింది భార్య జయంతి. ఋషభుని 100 మంది కుమారులలో పెద్దవాడు భరతుడు. అందుకే మన దేశానికి భరతవర్షం అని పేరు వచ్చింది. కొందరు దుష్యంతుడి కుమారుడైన భరతుడి వల్లే భరతవర్ష పేరు వచ్చింది అని అంటారు, కానీ అందులో నిజం లేదు. అలా ఋషభుడి జ్యేష్ఠ కుమారుడైన భరతుడు కూడా యోగి అయ్యాడు. ఋషభుడు తన 100 మంది కుమారులని కూర్చోబెట్టి జ్ఞానబోధ చేశాడు. కుమారుల్లారా, తాత్కాలిక సుఖాల కోసం ఆలోచించకండి. ఆహారం, వస్త్రం, ధనం, భార్య, సంతానం వంటి వాటి వ్యామోహాలలో మునగకండి. ఇవన్నీ మనకి అవసరమే, కానీ ఎంత అవసరమో అంతే తీర్చుకోవాలి. వాటిని వ్యామోహాలుగా మార్చుకోకూడదు. ఎంత రుచికరమైన ఆహారమైనా ఎక్కువగా తింటే రుచి తగ్గుతూ వస్తుంది. అలాగే ఎక్కువగా తినటం వల్ల రోగాలు కూడా వస్తాయి. ఇంకా వస్త్రాలు అన్ని కొనుగోలు చేశాక వాటి మీద ఉన్న ఆనందం ఎంతో కాలం మిగలదు. ఎంత సంపాదించినా సరే డబ్బు మీద కోరిక పోదు. కాబట్టి ధన వ్యామోహము కూడా మంచిది కాదు. ఇంకా నా పిల్లలు, నా భార్య అనుకుంటూ పోయి సంసారములో చిక్కుకోకండి. శరీరానికి అవసరమైనంత ఆహారాన్నే తినండి. అవసరమున్నంత వరకే వస్త్రాలు ధరించండి. అవసరమున్నంతే సంపాదించండి. ఇంకా భార్య పిల్లలతో కూడా అవసరమున్నంత కాలమే గడపాలి. మన కర్తవ్యం, బాధ్యతలు నెరవేర్చేంత వరకే వారితో సమయం గడపాలి. ఒకసారి వాళ్ళు పెద్దయ్యాక వారి భవిష్యత్తు కోసం ఎక్కువగా దుఃఖించకూడదు. మన దారిన మనం పోవాలి. తీర్థయాత్రలకు తిరుగుతూ దైవం గురించి ఆలోచిస్తూ భక్తి వైరాగ్యంతో ఉండాలి. చెడ్డవారితో స్నేహం చేసి తిరిగి సంసారంలో చిక్కుకోకండి. ఎప్పుడూ గురువులనే ఆశ్రయించండి. అలా అని ఎవడు పడితే వాడు మనకి గురువు అవ్వలేడు. గురువన్నవాడు హరికథలు, పురాణాలు చెప్పాలి. మనల్ని ధర్మ మార్గాన్న నిలబెట్టాలి. అలా కాకుండా ఏవేవో చెప్పే ప్రతివాడు గురువు అవ్వలేడు. మీరు ఎట్టి పరిస్థితులలో సంసార భారాన్న పడకుండా విముక్తి పొందండి. ఇక నేను రాజులా ఉంటే ప్రజలంతా సుఖాలని కోరుతారు. కాబట్టి నేను ఇప్పటి నుండి పిచ్చివాడిలా అవధూతగా తిరుగుతాను అని అన్నాడు ఋషభుడు. అలా అన్న తర్వాత వెంటనే ఒక పిచ్చివాడిగా మారిపోయాడు. బాగా గడ్డం పెంచుకొని నగ్నంగా అవధూత అవ్వి తిరగసాగాడు ఋషభుడు. అలా పిచ్చివాడిలా తిరుగుతున్న ఋషభుడిని గుర్తించలేక కొందరు హేళన చేస్తూ వచ్చారు. దారుణంగా కొడుతూ, ఆట పట్టిస్తూ, ముఖం మీద ఉమ్ముతూ ఉండేవారు. కానీ ఆ ఋషభుడు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. మరికొందరేమో ఋషభుడిని అవధూతగా గుర్తించి గౌరవించారు. ఋషభుడిని అపహాస్యం చేస్తూ కొట్టిన వాళ్ళు కూడా కర్మ కొద్దీ పిచ్చివాళ్ళైపోయారు లేదా భ్రష్టులయ్యారు. కానీ ఆయన్ని గుర్తించిన వారు మహాత్ములయ్యారు, ముక్తిని పొందారు, తరించారు. అందుకే బయట పిచ్చివాళ్లు కనిపిస్తే వాళ్ళని తిట్టడం గాని కొట్టడం గాని చేయకూడదు. వారంతా విష్ణు స్వరూపులు. కనిపించిన ప్రతి పిచ్చివాడు పిచ్చివాడే అవ్వడు. అందులో కొందరు అవధూతలు కూడా ఉంటారు. ఇది మనమంతా ఈ మధ్యకాలంలో కావచ్చు లేదా గతంలో కావచ్చు హిందువులు అప్పుడప్పుడు పిచ్చివాళ్ళని పూజించటం మనం చూసే ఉంటాం. ఎవరిని పడితే వాడిని పూజించటం ఏమిటి, మూడో విశ్వాసం కదా అని మూర్ఖంగా ఖండించిన వాళ్ళని కూడా చూసాం. కానీ హిందువులు ఏది పిచ్చి పిచ్చిగా చేయరు, దాని వెనకాల ఇంత కారణం ఉంది అని మనం గమనించాలి. ఈ విషయం భాగవతంలో ఈ కథ చదివేదాకా మనకి తెలియదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిదాన్ని నిందించకూడదు. అలా అని ప్రతి మూడో విశ్వాసాన్ని కూడా నెత్తిన పెట్టుకోకూడదు. మరి ఏది నిజం, ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి పురాణాలు వింటూ ఉండండి. ఋషభుడు నగ్నంగా తిరగడం వల్ల ఊరిలోని ఆడవాళ్లు ఇబ్బంది పడేవారు. ఒకరోజు ఊరంతా కలిసి ఋషభుడిని గెంటేయడానికి అక్కడికి వచ్చారు. రాళ్లతో ఘోరంగా కొట్టారు. ఋషభుడు గాయాలతో రక్తం కారుతూ బురదలో అలానే పడి ఉన్నాడు. దాంతో ఊరంతా చూసి ఋషభుడిని చీకొట్టారు.
అప్పుడు ఋషభుడు నిలబడి వారికి అసహ్యం అనిపించేలా మలమూత్ర విసర్జన చేశాడు. ఊరంతా అతడిని చూసి అసహ్యించుకున్నారు. ఋషభుడు మలమూత్రాన్నంతా తన శరీరానికి అంటించుకున్నాడు. అప్పుడు అందులో నుంచి అపూర్వమైన సువాసన వచ్చింది. దాంతో కొందరు ఆయన అవధూత అని గుర్తించి ఋషభుడి కాళ్ల మీద పడ్డారు. మిగతా వాళ్ళు వీడో మాయగాడులే అనుకొని వెళ్లిపోయారు. అలా ఆయన్ని గుర్తించిన వారు బాగుపడ్డారు. అలా 16,000 సంవత్సరాలు భూమి మీదే ఉండిపోయాడు ఋషభుడు. ఆ తర్వాత హిమాలయాల్లో అదృశ్యంగా చిరంజీవిగా ఉండిపోయాడు. హిమాలయాల్లో మేరుపర్వత ప్రాంగణంలో ఇప్పటికీ ఆయన ఉన్నారు. బదరీకేదరం వంటి చోట అప్పుడప్పుడు పిచ్చివాడిగా పాచిముఖంతో గడ్డంతో ఋషభుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన్ని ఋషభుడు అని గుర్తించిన వారికి ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది. ఒకవేళ ఆయనను చూసి అసహ్యించుకుంటే మాత్రం ఎన్ని జన్మలెత్తినా తరించలేము. అయితే ఇక్కడే ఒక అనుమానం రావచ్చు. మనకి సప్త చిరంజీవులే కదా, మరి ఈ ఋషభుడిని చిరంజీవిగా ఎందుకు చెప్పుకోవట్లేదు అని. అయితే మనకి కేవలం 7 మాత్రమే చిరంజీవులు కాదు, ఎంతో మంది మహాత్ములు చిరంజీవులుగా ఈ భూమి మీదే తిరుగుతున్నారు. కాకపోతే అందులో 7 స్పెషల్ గా చెప్పుకుంటున్నాం. వారే అశ్వత్థామ, కృపుడు, హనుమంతుడు, పరశురాముడు, బలి, వ్యాసుడు, ఇంకా విభీషణుడు. చాలా మంది మార్కండేయుడిని కూడా చేర్చి 8 చిరంజీవులు అంటున్నారు. కానీ మనకున్నది సప్త చిరంజీవులే, 8 కాదు. ఈ 7 చిరంజీవులకి ప్రత్యేకత ఉంది కాబట్టి మనం వీళ్ళనే సప్త చిరంజీవులని అంటాం. అంతేకాని వాళ్ళు కాకుండా ఋషభుడు, మార్కండేయుడు వంటి ఎంతో మంది చిరంజీవులు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడితో ఈ ఋషభుడి చరిత్ర పూర్తవుతుంది. ఈ చరిత్ర విన్నవారు తరిస్తారు. ఇది ఎంతో మహిమగల చరిత్ర. పిచ్చి వాళ్ళకి ఈ చరిత్ర వినిపించి ఋషభుడి నామస్మరణ చేయిస్తే వాళ్ళు బాగుపడతారు. మాటలు రాని వాడికి ఈ చరిత్ర 2-3 సార్లు వినిపించాలి. ఋషభుడి నామస్మరణ చేసే ప్రయత్నం చేయించాలి. ఆ ప్రయత్నం వల్ల మూగవాడికి కూడా మాటలు రాగలవు. మాటలే కాక చేతల్లో కూడా గొప్పవాడవుతాడు. ఆ శక్తి ఈ చరిత్రకి ఉందని భాగవతం చెబుతోంది. ఆ తర్వాత ఋషభుడి మొదటి కుమారుడైన భరతుడి కథని మనం వినబోతున్నాం. భరతుడు తండ్రి ఋషభుడి మార్గమును అనుసరించి రాజ్యాన్ని ఏలాడు. భరతుడి పాలన వల్ల అజనాభం అని పేరు కలిగిన మన దేశం కాస్త భరతవర్షం అయ్యింది. బ్రహ్మచేత నాభమై ఏర్పడిన ఈ భూమికి అజనాభం అని పేరు. ఆ పేరు భరతుడి పాలన వల్ల భరతవర్షం అయ్యింది. అదే ఇప్పుడు మనం పిలుచుకునే భారతదేశం అని చెప్పవచ్చు. భరతుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత సంసారాన్ని త్యజించి తీవ్రమైన వైరాగ్యాన్ని పొందాడు. తన పెద్ద కొడుకుకి రాజ్య పనులు అప్పగించి గండకీ నదీ తీరాన్న తపస్సు చేస్తున్న పులహుడు అనే ప్రజాపతిని కలుసుకున్నాడు. పులహుని దగ్గర మంత్రోపదేశము పొంది అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండిపోయాడు భరతుడు. రోజు గండకీ నది తీరానికి వచ్చి స్నానము ఆచరించి వాసుదేవ మంత్ర జపాన్ని జపిస్తూ ఉండేవాడు. గండకీ నది దగ్గర చేసే ఏ జపమైనా సరే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలా తీవ్ర వైరాగ్యంతో ఎక్కువసేపు జపానికే సమయం గడిపేవాడు భరతుడు. కానీ కాలం ఎప్పుడు పరీక్షిస్తుందో తెలియదు కదా. భోగి యోగి అవ్వచ్చు, యోగి కూడా టక్కున భోగిగా మారిపోవచ్చు. ఇక్కడి నుండి కథ ఆసక్తిగా మారుతుంది. శ్రద్ధగా వినండి. అయితే ఓ భీకరాకారము కలిగిన సింహం అక్కడున్న లేడీలను తరుముతూ వచ్చింది. అందులో ఒక లేడీ గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న ఆ లేడీని ఇంకో లేడీ తన్నింది. దాంతో గర్భంతో ఉన్న లేడీ పక్కనే నదిలో పడిపోయింది. అలా నీటిలోనే తన బిడ్డకు జన్మనిస్తూ మరణించింది ఆ లేడీ. అక్కడే జపం చేసుకుంటున్న భరతుడి చేతిలోకి ఆ లేడీ పిల్ల వచ్చింది. భరతుడు ఆ లేడీ పిల్లని చూసి బాధపడ్డాడు. జపం విడిచి ఆ దూడకి స్నానం చేయించాడు. దానిని తన వెంటే తీసుకువెళ్ళాడు. ఆవు పాలు పితికి ఆ లేడి పిల్లకి తాగించాడు. అలా ఆ లేడి పిల్లని చూస్తూ మురిసిపోయాడు భరతుడు. ఎప్పటికప్పుడు లేడి పిల్ల గురించి ఆలోచిస్తూ దానితో ముద్దాడాడు. సమయానికి స్నానము కూడా చేయడం మానేశాడు. జపం విడిచి దూడ వ్యామోహంలో చిక్కుకున్నాడు. ఆ దూడకి దాసి అయి దానికి ఎన్నో రకాలుగా సేవలు అందించాడు. తను వేసే ప్రతి అడుగు పక్కన దూడ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. దూడ నడిస్తేనే ఈయన యొక్క గుండె కదులుతుంది. దూడ తింటేనే ఈయన యొక్క కడుపు నిండుతుంది. భరతుడు ఆ దూడని తన భార్య పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో చూసుకున్నాడు. అలా కొంతకాలానికి ఆ లేడి పిల్ల పెద్దదై ఇంట్లో నుంచి పారిపోయింది.
లేడి కనబడకపోవడంతో భరతుడు అంతులేని దుఃఖాన్ని పొందాడు. అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఆ పూటకి స్నానము చేయకుండా జపము విడిచాడు. తిండి మానేశాడు. సాయంకాలానికి పారిపోయిన ఆ లేడీ తిరిగి వచ్చేసింది. తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తే ఓ తండ్రి ఎలా ఆనందపడతాడో దానికి మించిన ఆనందాన్ని పొందాడు భరతుడు. ఓ లేడీ, నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగావు నీవు? నీకోసం స్నానము మాని జపము విడిచి మరీ ఎదురు చూశాను. ఏ సింహం అడ్డుపడిందో, ఏ నక్క పీక్కు తిన్నదో, లేక ఏ వేటగాడు దాడి చేశాడో అని భయపడ్డాను. నా చిన్నారి తల్లి, ఇలా తిరిగి వచ్చావా అంటూ ప్రేమతో హత్తుకొని ఏడ్చేశాడు భరతుడు. ఆ తర్వాత ఏమైంది? యోగి అవ్వాల్సిన వాడు సంసార వ్యామోహంలో పడి ఎలాంటి గతులు పొందాడు అనే వంటి ఆసక్తికరమైన విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోయే కథ కాదు. భరతుడి జీవిత చరిత్ర మనకి గొప్ప నీతి అవుతుంది. అయితే మహాభారతం, భాగవతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన కామెంట్ని చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.